నీతి స్వరూపమైన గడిచిన రోజుల నుంచి సంఘం అంతటి తన కుటుంబంలో భద్రపరిచి కాపాడి ఈ ఆదివారం ఆరాధనలో తన సంఘంలో దేవునికి మహిమా ఘనత వచ్చిన సంఘటిని యేసుక్రీస్తు నామములో శుభములు వందనాలు తెలియజేస్తున్నాం. ప్రైజ్ ది లార్డ్. హల్లెలూయా. నీతి స్వరూపుడైన యెహోవా ఘనమైన నామానికి మహిమ కలుగును గాక. ఆమేన్. యోహాను సువార్త 12వ అధ్యాయం 12వ అధ్యాయంలో యేసుక్రీస్తు ప్రభువారు చేసినటువంటి బోధను మనం చూస్తున్నాం. ఇక్కడ పస్కా పండుగకు ఆరాధనకు వచ్చినటువంటి అనేక మంది యూదులు ఆ ప్రాంతంలో ఆ సమయంలో ఉన్నారు. ఆ పండుగలో ఆరాధించడానికి వచ్చినట్టు వారందరూ కూర్చున్నాక అన్యులు ఉన్నారు, అలాగే యూదులు ఉన్నారు. ఆ సందర్భంలో ఆయన మాట్లాడినటువంటి మాట అవి మనము మొదటి నుంచి మనం చూద్దాం. 12వ అధ్యాయం 20వ వచనం నుంచి చూద్దాం. కొన్ని మాటలు ఆ పండుగలో ఆరాధనకు వచ్చిన వాళ్ళు కొందరు గ్రీసు దేశస్థులు నేను చదువుతాను. వారు గలిలయలోని బేత్సయిదా వాడైన పిలుపునకు వచ్చి, అయ్యా మేము యేసును చూడగోరుచున్నామని అతనితో చెప్పగా, పిలుపు వచ్చి అంద్రయ్యతో చెప్పారు. అంద్రయ్య పిలుపును వచ్చి యేసుతో చెప్పారు. అందుకు యేసు వారితో ఇక్కడ పండుగలో ఆరాధించడానికి వచ్చినటువంటి వాళ్ళు అంటే గ్రీసు దేశస్తులు ఉన్నారు. వారు వచ్చి ఎవరితో అన్నారు? పిలుపుతో అంటున్నారు, యేసును మేము చూడాలి. గ్రీసు దేశస్తులు అని అంటే పండుగను ఆరాధన చేయడానికి వచ్చినటువంటి యూదులే గ్రీసు దేశ పౌరసత్వం కలిగిన యూదులే పౌరసత్వం గ్రీసు దేశ పౌరసత్వం కలిగిన అంటే అక్కడ నివసించేటటువంటి వారు. అంటే దేవుడు చెప్పినట్లుగా యెహోవా దేవుడు వారికి ఒక ఆజ్ఞలు ఇచ్చాడు. ఏంటంటే ఆయన పండుగలకి తప్పనిసరిగా యెరూషలేము వచ్చి ఆరాధన చేయాలి. అందుకని వాళ్ళు ఎక్కడ ఉన్నప్పటికీ తప్పనిసరిగా పస్కా పండుగకు వాళ్ళు యెరూషలేముకు తప్పనిసరిగా వెళ్ళాల్సిందే. వెళ్ళి అక్కడ వాళ్ళు ఆరాధన చేసి అంటే గొర్రెలర్పించి వాళ్ళ పాపాలను గొర్రె పిల్లల్ని బలి చేసి వాళ్ళు అక్కడ ఆరాధన చేసుకొని చేస్తున్నది. పస్కా పండుగ, పులిన రొట్టెల పండుగ, అలాగే ప్రథమ ఫలాల పండుగ, 3 పండుగలు చేసుకుని వస్తారు. మళ్ళీ తర్వాత పెంతెకొస్తు పండుగకి మళ్ళీ వెళ్తారు. లేదు అలా ఎందుకులే అని చెప్పేసి కొందరైతే అక్కడే ఉండిపోతారు. పెంతెకొస్తు పండుగ దాకా అంటే పెంతెకొస్తు పండుగ ప్రథమ ఫలాల పండుగ జరిగిన 50వ రోజు ఆ పెంతెకొస్తు పండుగ వస్తుంది. కాబట్టి అంటే పండుగకి తప్పనిసరిగా అక్కడికి రావాలని ఒక ఆజ్ఞ ఉంది. కాబట్టి ఆజ్ఞ పెట్టి వచ్చారు. అందులో గ్రీసు దేశస్తులు అందరూ గ్రీసు దేశస్తులు ఉన్నారు. వారు గలిలయలో ఉన్నటువంటి పిలుపు దగ్గరికి వచ్చి మేము యేసును చూడాలి. ఇప్పుడు యేసును చూడాలి అని చెప్పి అక్కడ ఆయన దగ్గరికి వెళ్ళి మిమ్మల్ని చూడాలని చెప్పి ఇలా అనుకుంటున్నారు అని యేసు వారితో చెప్పగానే ఆయన అంటున్నాడు, మనుష్య కుమారుడు మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది.
యేసుక్రీస్తు ప్రభు వారిని చూడాలని గ్రీసు దేశస్తులు అనుకున్నారు. ఇప్పుడు ఆయన అక్కడ సరే రమ్మని చెప్పాలి, అవునా, రమ్మని చెప్పాలి. కానీ ఆయన ఆ మాటలేమీ పట్టించుకోకుండా ఆయన మాటలు అంటే ఆయన బోధ చేయడం ప్రారంభించారు. అంటే ఆ ఉద్దేశం ఏంటంటే మహిమ పొందవలసిన గడియ వచ్చి ఉన్నది, గోధుమ గింజ భూమిలో పడి చావకు నెలయ్యేది అని అది ఒంటిగానే ఉంటుంది, అది చచ్చిన ఎడల విస్తారముగా ఫలించాలి. తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకోడు, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం వరకు దాన్ని కాపాడుకొని మీతో నిత్యముగా చెప్పుచున్నాను. ఒకడు నన్ను సేవించిన ఎడల నన్ను వెంబడించవచ్చు. ఆయన బోధ చేయడం అంటే ఆ బోధలో వారికి ఆయన ఇస్తున్నటువంటి సందేశం ఏంటంటే మనుష్య కుమారుడు మహిమ పొందే గడియ వచ్చేసి, అంటే గోధుమ గింజ భూమిలో పడేది చనిపోతేనే బహుగా ఫలించింది, అంతే కదా. అంటే ఏదన్నా వేసామనంటే వేసిన గింజ అక్కడ భూమిలో ఏమైపోవాలి, చనిపోవాలి. చనిపోయాక అందులోంచి కొత్త శరీరం బయటికి రావాలి. అలాగే ఇక్కడ ఆయన గోధుమ గింజ గురించి మాట్లాడుతారు. అలాగే తన ప్రాణమును ప్రేమించువాడు దానిని పోగొట్టుకోడు, ఈ లోకములో తన ప్రాణమును ద్వేషించువాడు నిత్య జీవం కొరకు దాన్ని కాపాడుకున్న మీతో నిశ్చయముగా చూస్తాం. ఇక్కడ మనము ప్రభు నిత్య జీవార్థమైనటువంటి బోధను అక్కడ ఉన్నటువంటి వారందరికీ చేస్తున్నాం. అంటే ఇక్కడ అనేకమైన విషయాలు వస్తాయి. నేను ఎందుకు ఈ మాటలు చదవమన్నానంటే అసలు ఆయన ఉద్దేశం, ఆయన ఏం చెప్పదలుచుకున్నాడో అది మనకు తెలియటం కోసం నేను ఈ కొన్ని మాటలు నేను చదవటం జరిగింది. కాబట్టి అక్కడ ఎవడైనా నన్ను సేవిస్తే నన్ను వెంబడించాలి. ఎవరైనా నన్ను సేవిస్తే ఏం చేయాలంట, వెంబడించాలి. ఆయన్ని గుర్తుపెట్టుకోండి. మనం ఆయన సేవిస్తున్నామా? గ్రీసు దేశస్తులు ఏం కోరుకున్నారు? ఏది కోరుకున్నారు? ఆయన చూడాలని కోరుకున్నారు. అర్థమవుతుందా? గ్రీసు దేశస్తులు ఆయన్ని చూడాలని కోరుకుంటున్నారు. ఆయన ఏమన్నాడు? ఎవరైనా నన్ను సేవిస్తే నన్ను వెంబడించాలి, నన్ను చూడటం కాదు. మీరు సేవించడానికి వచ్చారా, చూడటానికి వచ్చారా? వెంబడిస్తున్నారా? సేవించడానికి వచ్చారు, వెంబడిస్తున్నారా? అందరూ వెంబడిస్తున్నారా? అందరూ వెంబడించాలి. సరే, కొందరు వెంబడిస్తున్నారు, ఓకే. ఇక్కడ అందరి కోసం, కొందరి కోసం కాదు కదా. సంఘమంతా ఒకే భావము, ఒకే తాత్పర్యము, ఒకే మనసు, ఒకే ఆత్మ కలిగి ఉండాలి. రకరకాల ఆత్మలు, రకరకాల తాత్పర్యాలు, రకరకాల భావాలు, రకరకాల మనసులు, రకరకాల ఆలోచనలు కలిగిన సంఘం కాదు కదా. అంతేనా? అంతేనా? తేడా ఉందా? రకరకాల ఆలోచనలు, రకరకాల తలంపులు, రకరకాల తాత్పర్యాలు, రకరకాల భావాలు. ఆ సేవకుడు అంటే చెప్పాడు, ఈ సేవకుడు అంటే చెప్పాడు, ఈ సేవకులు ఇలా చెప్తున్నారు, ఏంటి? అందుకని ఆ సేవకుడు, ఈ సేవకుడు, ఏ సేవకుడు కాకుండా ప్రభు అయినటువంటి యేసుక్రీస్తు ప్రభు వారు గొప్ప సేవకుడు. ఆయన చెప్పిన మాటలన్నా మనం చదవాలి. అందరూ వినేవాళ్లే సంఘంలో, చదివేవాళ్ళు లేరు. సంఘం అంటే ఇక్కడ కాదు, నేను సమస్త సంఘం గురించి మాట్లాడతాను. సంఘంలో అందరూ వినేవాళ్లే, పోని అంటారు, పోని వెళ్తారు. వింటారా అంటే వినరు. పిల్లోడు చాకిళ్ళు కొనమన్నాడనో, బయట షాపులు ఉంటాయి, చర్చి ముందు షాపులు. అంటే మన దారిలో వచ్చేటప్పుడు షాప్ ఉంటుంది, కొనుక్కొని వస్తాం, అది వేరే విషయం. అక్కడ మధ్యలో ఇంటర్వెల్ అనమాట, మధ్యలో ఇంటర్వెల్ ఉంటుంది. పెద్ద సినిమా థియేటర్ లాంటిది కదా. ఇక అంతే, అమ్మా ఆకలి, ఆకలి ఏం పెట్టాలి? అన్నం పెట్ట. ఏం పెడతారు మన వాళ్ళు? ఏం పెడతారు? చిప్స్, కుర్కురే. ఆకలి అనగానే తినొచ్చు, అయ్యి తినకూడదు కానీ పెడతాం. ఎందుకు?
ప్రేమ వాళ్ళ మీద వాళ్ళ మీద ప్రేమతో మనం ఏం చేస్తున్నాం? వాళ్ళ ఆరోగ్యాన్ని అబ్బా ప్రేమతో ఆరోగ్యాన్ని అసలు ఖరాబ్ చేస్తారా? మనం చేస్తున్నాం. ప్రేమతో వాళ్ళని ప్రేమించి మరీ ఆరోగ్యాన్ని పాడు చేస్తున్నాం. గోపులు గుయ్యమని పియాలి. అదే అందుకని ఇది ఇస్తానా అని చెప్పి ఒక్కటేయాలి. అంటే మనం ఏం చేస్తున్నాం? అది చేయలేక ఏది చేయలేక పోతే పోయింది ఆరోగ్యం అని చెప్పి ఇస్తాడు. అంతేగా? అదే కొడితే ఒకసారి కొడితే 2 సార్లు కొడితే అడుగుతాడా? తినకూడదు అంతే, వద్దు ఇట్లా చేసి పెట్ట అంటే మనకు ఇట్లా అన్నీ ఉంటే ఉండకపోవచ్చు. కాకపోతే వాళ్ళకి ఏదో ఒకటి తప్పనిసరిగా. సరే ఇక్కడ ఎందుకు ఆ మాట ఎందుకు చెప్తున్నానంటే ఇప్పుడు వాక్యం వినరు. వాక్యం వినకుండా ఏం చేస్తారు? సరే దా బయటికి రా అని చెప్పి తీసుకెళ్ళిపోతారు. పక్కన ఇంకోవాడు అమ్మా వెళ్తున్నారు మనం కూడా వెళ్దాం అంటే ఇప్పుడు పెద్ద సంఘం కదా అది. ఎందుకంటే టీవీలో కొన్ని సంఘాలకు సంబంధించి మామూలుగా చూసేవాడు ఒకప్పుడు. ఏంటి ఆరాధన ఏం జరుగుతుందో వాడు కెమెరాడు భలే చూపించేవాడు. లేస్ ప్యాకెట్లు పట్టుకున్న తల్లి కొడుకుని చూపించేవాడు. ఎక్కడ ఆయన సేవకుడే వాక్యం చెబుతా ఉంటాడు, ఇప్పుడు కుర్చీలో కూర్చొని లేసిలా ఓపెన్ చేస్తూ ఉంటారు. వాడు క్లియర్గా అదే చూపిస్తుంటాడు. వాడు కావాలని చేస్తున్నాడా లేదంటే అందరిని చూపించడానికి వాడు అలా చేస్తున్నాడా అంటే ఆ తల్లిదండ్రులు ఏంటి, ఆ పిల్లలు ఏంటి? అంటే ఓకే ఈ చర్చెస్ ఇలాగే ఉంటాయి. ఆ చర్చెస్ ఎలా ఉంటాయి? అలాగే కోర్స్ చర్చ ఏం తక్కువ కాదంటే సంగతి. మనం కూడా మారాల్సి ఉంది కదా, లేదా? మన పిల్లలు కూడా ఊరుకోరుగా. మన పిల్లలు కూడా ఏం చేస్తారు? వాళ్ళకు కూడా కావాలి కదా. అందుకనే వాళ్ళకి ఏం కావాలి? ఇప్పుడు ఏం కావాలి? అవి కావాలి. అప్పుడు అవి కాదు, అవి వద్దు అంటే ఏం కావాలి? డబ్బులు కావాలి. ఎందుకంటే బెత్తం వాడని తండ్రి కుమారునికి విరోధి. పెద్ద అయిన తర్వాత ఏమవుతాడు? వివేదన చెప్పేది ఎప్పుడు పెద్ద అంటే ఓ పెద్ద కాదు, కొంచెం ఇక్కడ దాకా రాగానే అంటాడు. వివేదన చెప్పేది అవునా? అంటాడా లేదా? అంటే ఏం చేస్తాం? అప్పుడు తలంచుకొని ఏం చేస్తాం? సిగ్గుపడతాం. తలంచుకొని సిగ్గుపడతాం. సిగ్గే కదా. 10 మంది ముందు అన్నాడు అనుకో, ఏమంటారు వాళ్ళు? మా ఆటోమేటిక్గా ఆ మాట వచ్చేస్తుంది. అంటే వాక్యం వినటానికి ఇవ్వాల్సినటువంటి సమయము అక్కడ మొత్తం పోతుంది. ఇంక వాళ్ళకి వాక్యం ఏమంటారు? ఇంటికి వచ్చి చదువుతారా? ఇంటికి వెళ్ళిన దగ్గర నుంచి ఒకటే పనులు, అవునా కదా? చేసిన దగ్గర నుంచి పని అయిపోయిన తర్వాత రెడీ చేసుకొని ఇప్పుడు ఆరాధనకు అయిపోయింది. ఆరాధనకు వచ్చిన తర్వాత ఏదో వింటాము, ఇంటికి వెళ్ళిపోతే మళ్ళా పని ఉంటుంది. మరి తిన్నయాన్ని కడుక్కోవాలిగా, తిన్నయాన్ని కడుక్కోవాలి, మరి సాయంత్రానికి రెడీ అవ్వాలి, అవునా? ఇంకెన్నెన్ని పనులు ఉంటాయో ఆ పనులన్నీ చూసుకోవాలి, అవునా కదా? వాస్తవమే కదా. ఈ సమయంలో మనం దేవునికి ఇచ్చే సమయం అనేది ఏది ఉండదు. దేవునికి ఇచ్చే సమయం ఉందా? లేదు, జీరో. ఇంకా దేవుని మహాకృపను బట్టి కుటుంబ ప్రార్థన జరుగుతుంది. ప్రైజ్ ది లార్డ్, హల్లెలూయా. అవునా? పిల్లలు పెద్దలు అందరూ కూడా ప్రార్థనలో ఉంటున్నారు. దేవునికి మంచి కలుగునుగా. ఏదో ఒక రోజు ఆ ప్రార్థన, కొద్ది రోజుల్లోనే, ఏదో ఒక రోజులో కాదు, కొద్ది రోజుల్లో ఆ ప్రార్థన ఫలం అనేది మీరు అనుభవిస్తారు కుటుంబాలు తప్పనిసరిగా. ఎందుకంటే పిల్లలు ప్రార్థన చేస్తారు. ఓకే, పిల్లల ప్రార్థన దేవుడు తొందరగా వింటాడు.
అందరి గురించి చేస్తున్నారు. ఇది పిల్లలు ప్రార్థన కాపాడు ఆయన, అమ్మని కాపాడు, నాన్న కాపాడు అంటే మమ్మల్ని. చూడండి సరే ఓకే చూడండి. కాబట్టి నన్ను సేవించేలా నన్ను వెంబడించాలి. అంటే ఇక్కడ మనము సేవిస్తున్నాము, వెంబడించండి అంతేనా? ఇక్కడ ప్రభు అదే చెప్పాడు. అక్కడ చూడటానికి వచ్చినటువంటి వారు చూడాలనుకుంటున్నారు వాళ్ళు, ఇంకోటి చూడాలనుకున్న వాళ్ళు ఇంకోళ్ళు ఉన్నారు చెప్పండి త్వరగా. మనం ఏమనుకున్నాడు? యేసు ఎవరో చూడగలరు. ఇక్కడ చూడాలనుకున్న వాళ్ళకి అక్కడ చూడాలనుకున్న జక్కి ఏంటి తేడా? జక్కే మారిండు, వీళ్ళు మాట్లాడారు, పొట్టిగా ఉన్నాడు. తేడా చెప్పమన్నా అక్కడ పెద్ద తేడా ఉంది, మామూలు తేడా లేదు. జనసమూహం చెప్పు పిసినారి. ఏం చెప్పావు? పిసినారి మీరు చెప్పారు. చెట్టు పైకి ఎక్కాడు. అదే పొట్టిగున్నాడు కాబట్టి చెట్టు మీద ఎక్కడం కాదు. పొట్టిగొన్నా కానీ అతనుకున్న ఆసక్తిని బట్టి, ఆసక్తిని బట్టి అని చూడాల్సిందే అని ఆసక్తితో పొట్టిగా ఉన్నవాడు ఆ చెట్టు ఎక్కలేకపోయినా ఆయన ఎక్కినప్పుడు అంట ఆ చెట్టు మీద పరిశీలన చేస్తే శాస్త్రవేత్తలు రక్తపు మరకలు కనపడ్డాయంట. షర్టు చినిగిపోయింది, పైన అంగీ ఉంటుంది కదా, అంగీ చినిగిపోయింది, ఒంటి మీద చర్మం అంతా డొక్కుపోయి దానికి ఉందంట. అంటే ఎంత ఆసక్తి లేకపోతే ఆ ఆసక్తిని చూసినటువంటి దాన్ని బట్టే చక్కయ్య నువ్వు నన్ను చూడటం కాదు, నేను నీతో ఉండాలి ఈరోజు. ఆసక్తి చూశాడు. నేడు ఈ ఇంటికి అది ఆసక్తి అంటే రక్తము కారేంత విశ్వాసం. శాస్త్రవేత్తలు పరిశీలన చేసి చెప్పింది అది. ఊరికే ఆయన చెట్టు ఎక్కలా, మేడు చెట్టు ఆయన ఎక్కింది మళ్ళీ. అర్థమైందా? పొట్టిగా ఉన్న వానికి ఆ చెట్టు తొందరకి, పొట్టి అంటే ఎంత వయసు, ఎంత హైట్, ఇదే కదా హైట్ పొట్టితనం. మరి ఎంత లావు మొదలున్నటువంటి ఆ మేడి చెట్టు ఎక్కాలంటే అంత పొట్టోడికి ఆ చెట్టు అందిద్ది అసలు పట్టుకోవడానికి. అది ఆసక్తిగా చూడాల్సిందే అనుకొని ఒళ్ళంతా డోక్కుపోయినా సరే ఎక్కి కూర్చున్నాడు. ఒళ్ళంతా డోక్కుపోయినా ఎక్కి కూర్చున్నాడు. ఎక్కేసరికి చర్మంతా చుట్టుకుపోయింది, రక్తం దారలుగా ఆ చెట్టు మీదగా కారింది. అందుకనే యేసు ఆయన అన్నాడు, యేసు క్రీస్తు నేను ఇంటికి రక్షణ వస్తుంది. ఇతరుడు అబ్రహాం కుమారుడే, అబ్రహాం కుమారుడు. వెంటనే మారు మనసు. నేను ఎవరి దగ్గర అన్యాయం తీసుకుంటే వారికి 4 గంటలు, నా ఆస్తిలో సగం, ఆస్తిలో సగం ఎవరిని ఇస్తారా? ఆస్తిలో సగం నేనేమను, అదే కదా, నా గురించే చెప్పుకోవాలి. నేనేమను ఆస్తిలో సగం నేను ఎందుకు, నా పిల్లలకు కావద్దు, అంతే కదా. మరి నా పిల్లలకి ఎవరు ఇస్తారు? నేను అందరికి వచ్చితే అందుకని ఆ విశ్వాసం లేకనే ఈరోజు సేవకులందరూ కూడా హాయిగా సంపాదించుకొని ఏం చేస్తున్నారు? దాచిపెట్టుకుంటున్నారు. నా దేవుడు నాకు ఇస్తాడు, దేవుడిచ్చిందే కదా, దేవుడిచ్చింది మరలా ఇచ్చేస్తే దేవుడు ఇవ్వడా? అంతే. మనకేమో సాధారణ అడ్డుపడతా ఉంటాడు. ఎవరిని ఇద్దాం అనుకుంటే వాళ్ళ మనసులో వెంటనే పుడతాడు, వచ్చేసి ఎందుకు ఇస్తా వాళ్ళకి, వద్దు ఉంచుకో, నీ పిల్లలకు కావద్దా, ఫీజు కట్టద్దా, అవి కట్టద్దా, ఈ కట్టద్దా, ఉంచుకో అని అంటాడు. వాడి బాధ ఏంటి?
ఈ సేవకులు ఇలాంటి సేవకులకి ఎత్తే సువార్తకి వెళ్తారు, లేదంటే ఏదో ఒకటి చేసి వాక్యాన్ని ప్రకటించడానికి వెళ్తారు అని చెప్పి వాడు ఇక్కడ ఆపటానికి అక్కడ ఆపేస్తాడు. వాడి టాక్టిక్స్ ఎవరికి తెలియ అర్థం కాదండి. అర్థం చేసుకోవాలి. ఎందుకు ఇలా నా మనసులో ఇలాంటి ఆలోచన పుట్టిందన్న మనం ప్రశ్నించుకోం. ఎందుకు నాలో ఎందుకు పుట్టింది? దేవుడి సేవకులకి ఇవ్వాలి కదా, దేవునికి ఇవ్వాలి కదా, మరి నాలో ఎందుకు ఆటంకపరుస్తుంది? అసలు ఎందుకు కారణం ఏంటని ఆలోచించుకోం. ఓకే సర్లే నిజమేగా అని చెప్పేసి. ఎందుకని పేతురు అననీయని మొట్టమొదట గద్దిస్తాడు. అననీయ ఇంతకీ అమ్మారా? పరిశుద్ధాత్మ తెలీదా? నా ఆత్మ నీతో కూడా రాలేదా అంటాడు పేతురు. అంటే దేవుని ఆత్మను తీసుకెళ్ళింది అన్నయ్య దగ్గరికి. అన్నయ్య ఏం చేస్తున్నాడు? భార్యతో సంభాషిస్తున్నాడు. సంభాషించి ఇద్దరు ఏకీభవించి కొంత దాచుకొని తీసుకొచ్చారు. ఎందుకు పరిశుద్ధాత్మను మోసం చేయడానికి ఇద్దరు ఏకీభవించారు అనగానే గుండె అయిపోయింది. అమ్మ గుండె అయిపోయింది లిటరల్ నిజంగా. యేసుని సేవిస్తే ఆయన్నే వెంబడించాలి. తర్వాత మనం పక్కకి వెళ్దాం. తర్వాత 28వ వచనం, తండ్రి నీ నామం మహిమపరచుమని చెప్పాను. 27వ వచనం, 26 ఒకడు నన్ను సేవించాను, నన్ను వెంబడిపోయాను. అప్పుడు నేను ఎక్కడ ఉందోనో అక్కడ నా సేవకుడును ఉండను. ఒకడు నన్ను సేవించిన నా తండ్రి అతని గణపరచును. ఇప్పుడు నా ప్రాణము కలవరపడుచున్నది. నేనేమందును? తండ్రి ఈ గడియ తటస్థింపకుండా నన్ను తప్పించు. అయినను ఇందుకోసమే నేను ఈ గడికి వచ్చింది. తండ్రి నీ నామం మహిమపరచుమని చెప్పాను. అంతటా నేను దానిని మహిమపరిచితిని, మరలా మహిమపరుతున్న యొక్క శబ్దం ఆకాశం నుండి వచ్చాను. కాబట్టి అక్కడ నిలిచుండి వినిన జనసమూహము ఉరిమను అనేది. మరికొందరు దేవదూత ఒకడు ఆయనతో మాట్లాడేనది. అందుకు యేసు, ఈ శబ్దము నా కొరకు రాలేదు, మీ కొరకే వచ్చాను. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడను. నేను భూమి మీద నుండి పైకెత్తబడిన వాళ్ళందరినీ నా యుద్ధకు ఆకర్షించుకుందని చెప్పాను. ఇప్పుడు ఈ లోకమునకు తీర్పు జరుగుతున్నది. దేవుడు మాట్లాడాడు. అక్కడ ఉన్న వాళ్ళందరూ కూడా ఆకాశం ఉరిమింది అనుకున్నారు. ఒక దేవదూత ఆయనతో మాట్లాడింది అనుకున్నారు. కానీ ఆయన ఏమంటున్నాడంటే, ఈ శబ్దం నా కొరకు రాలేదు, మీ కొరకు వచ్చింది. ఇప్పుడు ఈ లోకానికి తీర్పు జరుగుతున్నది. అంటే ఏం జరుగుతుందంట? తీర్పు జరుగుతున్నది. జాగ్రత్తగా ఇప్పుడు ఈ లోకానికి తీర్పు జరుగుతున్నది. ఇప్పుడు ఈ లోకాధికారి బయటకు త్రోసివేయబడ్డాడు. లోకాధికారి అంటే సైతాన్, అపవాది. బయటికి త్రోసివేయబడ్డాడు. బయటికంటే ఎక్కడి నుంచి త్రోసివేయబడతాడు? లోపల ఉన్నాడు కాబట్టి. లోపల ఉన్నాడు, పరలోకమందు ఉన్నాడు కాబట్టి. పరలోకమందు ఉన్నామంటే పరలోకంలో వాడు అక్కడ కూర్చున్నాడు కదా అర్థం. అక్కడికి వెళ్ళి వస్తున్నాడు. వాడు అటు ఇటు తిరుగుతూ ఉన్నాడు. పరలోకానికి భూమి మీదకి తిరుగుతూ ఉన్నాడు కాబట్టి ఇప్పుడు బయటకు త్రోసివేయబడతాడు. అంటే ఇంక రాకుండా, పరలోకానికి వెళ్లకుండా త్రోసివేయబడతాడు. త్రోసివేయబడు. నేను భూమి మీద నుండి పైకి ఎత్తబడిన అందరిని నా యుద్ధకు ఆకర్షించుకున్నాను. అంటే తర్వాత ఏమన్నాడంటే, యోహాన్ గారు రాస్తున్నారన్నమాట, తాను ఏ విధముగా మరణం పొందవలసి ఉండనో సూచించుచు ఆయన ఈ మాట చెప్పాను. జనసమూహము క్రీస్తు ఎల్లప్పుడూ ఉండనని ధర్మశాస్త్రం చెప్పుడు వింటిమి. మనుష్య కుమారుడు పైకెత్తమని నీవు చెప్తున్న సంగతి ఏమిటి? మనుష్య కుమారుడు ఈయన ఎవరని ఆయన అడిగాడు. అందుకు యేసు, ఇంకా కొంతకాలం వెలుగు మీ మధ్య ఉన్నది. చీకటి మిమ్మల్ని కమ్ముకొనకుండానట్లు మీకు వెలుగు ఉండగానే నడువుడి. చీకటిలో నడుచువాడు తాను ఎక్కడికి పోతున్నాడు ఎరుగడు. మీరు వెలుగు సంబంధులు నగునట్లు మీకు వెలుగు ఉండగానే వెలుగునందు విశ్వాసం ఉంచుడి. ఇక్కడ మనం చూడాల్సింది యేసుక్రీస్తు ప్రభు వారి యొక్క మరణము లోకానికి తీర్పును తీర్చిందని గుర్తుపెట్టి. యేసుక్రీస్తు ప్రభు యొక్క మరణము లోకానికి తీర్పును తీర్చింది. ఆయన శిలువ మరణము లోకానికి తీర్పు తీర్చింది. చాలా మంది ఈ విషయాలు చెప్పరు, విషయాలు లోతుగా చెప్పరు. మనమేమనుకుంటామంటే తీర్పులో ఇంకా ఇప్పుడో వెళ్తా ఉంటాం.
తీర్పులోకి ఇప్పుడు వెళతాం అనుకున్నాం. ఆల్రెడీ ఆయన మరణం, ఆయన శిలువ మరణం తీర్పు తీర్చేసింది. అర్థమైందా? కాబట్టి తీర్పు తీర్చబడినట్టు లోకంలో మనం ఉన్నాం. ఇప్పుడు మనం ఆయన విశ్వసించాము అంటే తీర్పును తీర్చినటువంటి మరణములో మనం పాలు పంచుకుంటున్నాం. బల్లారాధన దేని గుర్తు తెలుసా? దేని గుర్తు? దేనిలో బల్లారాధన అంటే ఏంటి? క్రీస్తు మరణానికి. బల్లారాధన అంటే ఏంటి చెప్పండి, చెప్పాలి. బల్లారాధన అంటే ఆయన శరీరంలో రొట్టె తిట్టం, ద్రాక్షరసం తాగడం. మనం బ్రతికున్నంత వరకు యేసుక్రీస్తు మన కొరకు చనిపోయిందని ఆయనను ప్రకటించాలి, ప్రచురించటం, ప్రకటించటం. కరెక్ట్ చెప్పండి, టైం అయిపోతుంది. 3 అయిపోయింది బల్లారాధన. ఏమేం కాదు. పాప అందరికి కడుపులో ఎలకలు పరిగెత్తాను. ఇవాళ సెలవా? అని చెప్పాలి. చెప్పండి. బల్లారాధన ప్రభు చెప్పింది చెప్పండి. ప్రభు చెప్పింది చెప్పండి. బల్లారాధన ఏం చెప్పాడు? ఇది మీ కొరకు, ఇది నా శరీరం, ఇది మీ కొరకు విలువబడిన నా శరీరం. నన్ను జ్ఞాపకం చేసుకోవడానికి దీన్ని చేయడం. తర్వాత మీ కొరకు నేను చిందిస్తున్న నా రక్తం. అంటే ఆయన మరణము దేనికి గుర్తు? దేనికి గుర్తు ఆయన మరణం? పనిలో పాల్పంచుకుంటాం. అంటే ఆయన మరణంలో మనము పాల్పంచుకుంటాం. అంటే ఆయన మరణము 2 విధాలు జరిగింది. ఒకటి ఆయన శరీరము చేర్చబడింది, ఆయన రక్తమంతా చిందించబడింది. రక్తమంతా పోయేదాకా ఆయన శరీరము చేర్చబడింది. తెలుసా? ఒంట్లో ఉన్న రక్తమంతా పోయేదా. చేర్చబడిన శరీరములోని మనం పాల్గొంటాం. ఇలా చేర్చబడినటువంటి అందుకనే ప్రభువు ఏం చేశాడంటే ఆయన అప్పగింపబడిన రాత్రి ఏం చేశాడు? ఒక రొట్టెను విరిచి అందులో ముంచి ఇచ్చాడు. దేనిలో ముంచి? ద్రాక్షారసంలో ముంచి. అందుకని ఇప్పుడు మనం తీసుకునేది చీల్చబడిన శరీరము, రక్తముతో తడిసినటువంటి శరీరాన్ని మనం తీసుకుంటున్నాం. ఆయన వచ్చే వరకు మరణాన్ని ప్రచురించాలంటే మరణాన్ని మనం అనుభవించాలి. అనుభవిస్తున్నాం. ఆ మరణాన్ని మనం అనుభవిస్తున్నాం. మనం లోతుగా వెళ్ళే కొద్దీ అనేకమైన విషయాలని దేవుడు మనకు తెలియజేస్తుంది. పరిశుద్ధాత్ముడు ఇప్పుడే ముంచి ఇవ్వటం అందరికీ ఇచ్చాడు. ఇస్కరియోతు యోధాకి ఇచ్చిన తర్వాత సాతాను వాళ్ళని ప్రవేశించింది. ఎందుకు? వాని హృదయం మంచిది కాబట్టి, మంచిది కాదు కాబట్టి, వాని హృదయం మంచిది కాదు కాబట్టి సాతాను వాళ్ళలోనికి వచ్చాడు. మన హృదయంలో ముందుగానే డబ్బు కోసం ఆశపడింది వాడి హృదయం. డబ్బు సంపాదించి యేసుక్రీస్తుని అప్పగించి ఇంకేం చేసేనా సరే డబ్బు సంపాదించాలన్న ఆలోచనతో ఉంది ఆ హృదయం. ఒకవేళ మన హృదయము కూడా అలాగే ఏదైనా ఆయనకు వ్యతిరేకమైన ఆలోచనతో ఉంటే బల్లలో చేతులు వేయగానే ఏమవుతుంది? అపవాది ఇంకా మనల్ని దేవుని వ్యతిరేకమైన ఆలోచనలతో ఉన్నామో ఆ ఆలోచనలు ఇంకా మనల్ని కనిపిస్తాం. ఆలోచన చేయాలి. అందుకనే ఇందులో చేతులు వేసేటప్పుడు మనము చాలా జాగ్రత్తగా చేతులు మోకరించి ప్రార్థనలో ఉంటాం. మోకరించి మనం ప్రార్థనలో ఉన్నాం. థ్యాంక్ యూ మై లార్డ్. పళ్ళలో పాలు పంచుకుంటున్న వారందరూ మోకరించి ప్రార్థనలో ఉంటారు. థ్యాంక్ యూ హోలీ గాడ్. ఆయన అప్పగింపబడిన దాన్ని
ఒక రొట్టెని ఎత్తుకొని కృతజ్ఞతలు చెల్లించి ఆయన మరణము లోకానికి తీర్పును తీర్చినటువంటి మనం లోకానికి తీర్పును తీసుకొచ్చింది. ఆయన శిలువ మరణం. అందుకనే నేను పైకెత్తబడితేనే అందరూ నా దగ్గరికి ఆకర్షించుకుంటా అన్నాడు. ఇప్పుడు నిజంగా ఆయన తండ్రి కుడిపార్శ్వమందు ఉన్నాడు కాబట్టి 2000 సంవత్సరాలుగా ఆయన అనేక ప్రాంతాలకు సువార్త రూపంలో పెట్టాడు. అనేక ప్రాంతాలు సువార్త రూపంలో పెట్టాడు. ఆయన మరణము అనేక ప్రాంతాలకు వెళ్ళింది. ఆయన చేసినటువంటి త్యాగం అనేక ప్రాంతాలకు వెళ్ళింది. ఒక మారుమూల గ్రామంలోనికి సువార్త ద్వారా ఆయన వెళుతున్నాడు. ఆయన మరణం ప్రచురింపబడుతోంది. ఆయన మరణాన్ని ప్రచురించేవారు. కొరింథీ మొదటి పత్రిక 11వ ప్రభువు వచ్చే వరకు ఆయన మరణమును ప్రచురించుకో. లోకానికి తీర్పు తీర్చిన మరణాన్ని ప్రచురించాలి. మనం తీర్పులో ఉండకూడదు. కింద అంటాడు, మనము తీర్పు పొందకపోవడం అయితే మనం విమర్శించుకుని నెడలా. 1 కొరింథీ 11:31 ఉంటుంది. అయితే మనల్ని విమర్శించుకుని నెడలా తీర్పు పొందకపోవడం. మనము తీర్పు పొందిన ఎడలా లోకంతో పాటు మనకు శిక్షావిధి తొలగకుండానంటూ ప్రభువు చేత శిక్షింపబడుచున్నాము. లోకముతో పాటు శిక్షావిధి కలగకుండా ఉండటానికి ప్రభువు చేత మనం శిక్షింపబడతాం. ప్రభువు చేత మనం శిక్షింపబడుచున్నాం. కాబట్టి మనం విమర్శించుకొని పెట్టెలో చేతులు వేయటానికి పాల్పంచుకున్నాం. ప్రార్థన చేద్దాం, మోకరించున్నాం. పరిశుద్ధుడానికి